హలో గైస్, బాహుబలి ది ఎపిక్ సినిమా ఎలా ఉంది? సినిమా రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ తీసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. డైరెక్టర్ రాజమౌళి, హీరో ప్రభాస్, హీరోయిన్స్ వచ్చేసి అనుష్క, తమన్నా. ఇక బాహుబలి ది ఎపిక్ స్టోరీ వచ్చేసి మనందరికి తెలిసిందే. ఇక బాహుబలి 1 and 2 పార్ట్స్ కలిపితే ఏ విధంగా సినిమా మనందరికీ కనిపించాలో ఆ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. అప్పట్లో రిలీజ్ చేసిన సాంగ్స్ ఇప్పటిదాకా చాలా వైబ్, అదేవిధంగా గూస్ బంప్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. కానీ ఈసారి బాహుబలి ది ఎపిక్ సినిమాలో బీజిఎం సౌండ్ కొంతవరకు చేంజ్ చేయడం జరిగింది. ఆ కొంతవరకు అయితే బీజిఎం సౌండ్స్ ఏమాత్రం బాగున్నాయని చెప్పలేను, ఎందుకంటే యావరేజ్ బీజిఎం సౌండ్స్ కొట్టడం జరిగింది. అప్పట్లో ఉన్న బీజిఎం సౌండ్స్ అదేవిధంగా సాంగ్స్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్గా మార్చడం జరిగింది. కొన్ని సాంగ్స్ని గిట కొన్ని లాట్ ఆఫ్ సీన్స్ కట్ చేయడం జరిగింది. బాహుబలి పార్ట్ 1లో అదేవిధంగా బాహుబలి పార్ట్ 2లో లిమిటెడ్ సీన్స్ కట్ చేయడం జరిగింది. ఓవరాల్గా కొన్ని సీన్స్ని బాహుబలి ది ఎపిక్ సినిమా అనేది అప్పట్లో రిలీజ్ అయిన బాహుబలి పార్ట్ 1 బాహుబలి పార్ట్ 2 సినిమాని చంపేసిందని చెప్పుకోవచ్చు. అప్పట్లో రిలీజ్ అయిన బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2లో కొన్ని సీన్స్ హైలైట్గా నిలిచిపోయినాయి. ఆ సీన్స్ గిట బాహుబలి ఎపిక్లో క్లారిటీగా కట్ చేయకుండా వేసుంటే కరెక్ట్ బీజిఎం సౌండ్తో అప్పట్లో ఎలా ఉందో అలానే వేసుంటే సినిమా అనేది ఇంకొంచెం పర్ఫెక్ట్గా బాగుండు అనిపించేదేమో. కానీ ఓవరాల్గా సినిమా రిలీజ్ చేయడం జరిగింది. సినిమా బాహుబలి ది ఎపిక్ సినిమా రిలీజ్ చేయడం జరిగింది పాన్ ఇండియా స్థాయిగా. ఇక సినిమా దూసుకెళ్ళిపోతుంది. ఓవరాల్గా సినిమా నాకు ఎలా అనిపించింది అంటే చాలా మిస్టేక్స్ అయితే కనిపించాయి. బట్ రాజమౌళికి 2 సార్లు సినిమా వస్తుంటేనే హ్యాండ్స్ ఆఫ్ చెప్పినాను, అలా ఉందని చెప్పుకోవచ్చు. డైరెక్షన్ చాలా బాగుంది సినిమా అనేది. ఓవరాల్గా సినిమా అనేది ఓకే అనిపించింది నాకు మాత్రం. సినిమా అనేది బ్లాక్ బస్టర్ గిట అనిపించింది నాకైతే. నా రివ్యూ చూసి ఎంతమంది సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్ చేస్తూ, అదేవిధంగా నా మాటలు మీ అందరికి ఎలా అనిపించాయి ఒక్కసారి కామెంట్ చేస్తూ, మరి మీ అందరికి ఏమనిపిస్తుంది? సినిమా ఇదివరకు మీరు చూశారా? ఒకసారి మీకు ఏమనిపించింది సినిమా చూశాక అనేది ఒక్కసారి కామెంట్ చేస్తూ, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకోవడానికి జై హింద్.